మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం స్టాక్ బాల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరై పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారిద్ర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు మాసైపేటలో జరగడం అభినందనీయమని, రాబో రోజుల్లో మరిన్ని క్రీడలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, సిద్దిరాములు గౌడ్, హెచ్ఎం ధర్మంపురి, పీడి శ్యామ్ సుందర్, గోవర్ధన్, అజయ్ గౌడ్, ఉపాధ్యాయ బృందం, రంగారెడ్డి, హరిరంజన్ శర్మ, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో చాలా పోటీపడి పాఠశాలలు ఇప్పటికి గుర్తుంది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టు ఉంటుండే, ఇక్కడేమో వాలీబాల్ కోర్టు ఉంటుండే. ఇవన్నీ కొత్త బిల్డింగ్స్. ఇవన్నీ అప్పుడు మాకంటే ముందు జనరేషన్ అంటే మా ఫాదరు వాళ్ళ ఆ జనరేషన్లో అక్కడ బ్యాడ్మింటన్ ఆడడం కూడా మేము చూసినాం మా చిన్నప్పుడు. తర్వాత వాలీబాల్ ఆ రోజు ఎంత పోటీతత్వంతో మంచి ఆహ్లాద వాతావరణంలో ఇక్కడ పోటీలు జరుగుతుండే. తర్వాత కాలక్రమంలో మరి ప్రపంచీకరణ కారణమా లేకపోతే ఈ సెల్ ఫోన్ల కారణమా నాకు తెలియదు, కానీ ఆటల పట్ల ఆసక్తి తగ్గింది. వేరే వ్యాపకాల పట్ల పిల్లలకు మోహం పెరిగింది. ఇది పోవాలంటే ఇప్పుడు మరి ఈ పాఠశాలకు మరి ఇప్పుడు చెప్తున్నటువంటి మీ పీటీ గోపి గారు కానీ శ్యామ్ గారు కానీ వీళ్ళందరి పట్టుదల ఉంటేనే తప్ప మాలాంటి వాళ్ళకు కూడా ఆసక్తి రాదు. ఎందుకంటే ఏదో ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫలితం వస్తున్న ఆశ ఉన్నప్పుడే మేము ముందరికి వచ్చి మరి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఇట్లాంటి సాఫ్ట్ బాల్ విషయంలో వచ్చినప్పుడు ఈ సాఫ్ట్ బాల్ అనేదే అందరికీ కొత్తగా. మా చిన్నప్పుడైతే ఈ సాఫ్ట్ బాల్ అనేది తెలియదు. ఈ మధ్య కూడా బేస్బాల్, అమెరికన్కి సంబంధించిన బేస్బాల్ గురించి తెలుసు, కానీ అది కూడా తర్వాతనే తెలుసు. మాకు తెలిసింది ఆ రోజుల్లో వాలీబాల్, ఖోఖో, మరి ఇలాంటి గేమ్స్ మేము చూసినాం. బ్యాడ్మింటన్ తర్వాత క్రమంలో మళ్ళీ మేము చిన్నప్పుడు 80sలో మళ్ళీ క్రికెట్ అనేది స్టార్ట్ అయింది. సరే, క్రికెట్ అంటే పాఠశాల పరిధిలో కానీ ఇట్లాంటి వాటిలలో వీటికి కూడా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎందుకంటే దాని లాజిస్టిక్స్ వేరు, దాని ఏ పాఠశాలలో కూడా పెద్ద దానికి సంబంధించి ప్రోత్సాహకాలు ఉండవు. దానికి సెపరేట్గా క్రికెట్ అసోసియేషన్లు ఉంటాయి, దాని ద్వారా జరుగుతాయి. కానీ పాఠశాలలో ఉండే ఆటలు మాత్రం ఈ ఆటలే ఆడేవాళ్ళం. మరి ఈరోజు మరి దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఎట్లా మన ఇండియాలో ప్రోత్సాహం లభిస్తుంది, ఈ ఆట పట్ల ఎట్లా ఆసక్తి పెరుగుతుంది, దానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి మరి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, మరి పిల్లల్లో అలాంటి ఆసక్తి పెరుగుతుందా లేదా అన్న విషయాల పట్ల మాకు కూడా అవగాహన లేదు. కానీ ఎక్కడైనా అని ఏదైనా ఎదుగుదల జరగాలంటే ఎక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్ళి స్టార్ట్ కావాలి. మరి ఈ ప్రాంతంలో మాసాయిపేటకి వెళ్ళి స్టార్ట్ అయ్యి మరి మాసాయిపేట పాఠశాల నుంచే మరి ఈ ఆటకు ప్రోత్సాహం లభించి రేపు కూడా చరిత్రలో మాసాయిపేట సాఫ్ట్ బాల్కు కేంద్ర బిందువుగా అయితే అత్యంత సంతోషపడే వ్యక్తుల్లో నేనొకని.